నెల్లూరు జిల్లాలో దామరమడుగు అనేక పోరాటాలకి నాయకత్వం వహించింది. ఇక్కడ కూలి పోరాటాలు జరిగాయి, భూ సమస్య మీద ఈ పోరాటాలు జరిగాయి. అలాంటి దామరమడుగు గ్రామంలో 50 సంవత్సరాల నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీలు కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ గెలుస్తుంది. ఇక్కడ అభివృద్ధిలో హై స్కూల్ కానీ కాలేజీ కానీ ప్రజలందరూ సహకారంతో నిర్మించుకున్నటువంటిది. అంటే ఈ ఊర్లో ఈ కళ్యాణ మండపం కానీ ఇలాంటివన్నీ కూడా ప్రజల సహకారంతో నిర్మించుకున్నటువంటి దామరమడుగు గ్రామంలో బ్యాంక్ ఉంది. ఆ పక్క పంచాయతీకి సంబంధించినటువంటి సొసైటీలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా నడిపేటువంటి గ్రామం దామరమడుగు. ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలే అందరి సహకారంతో ఈ ఊర్లో అభివృద్ధి చేసుకున్నటువంటి పరిస్థితి. కామ్రేడ్ జక్కా వెంకయ్య గారు ఈ గ్రామంలో ఉండి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే ఎన్నికయ్యాడు. ఎమ్మెల్యే కూడా ఆయన కూడా ఆ రోజు ఈ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఆయన గెలిచినాక పేదవాళ్ళందరికీ ఇళ్ళు కట్టుకునేదానికి అలాంటి హౌసింగ్ కార్పొరేషన్ నుంచి సహకారం కూడా అందించిన పరిస్థితి ఉంది. అందువల్ల ఈ గ్రామంలో అనేక మంది పేదలందరినీ ఐక్యం చేసినటువంటి చరిత్ర జక్కా వెంకయ్య గారికి. ఈరోజు ఈ గ్రామంలో 27/1 ఈ సంవత్సరం 2025 సంవత్సరం పంచాయతీలో మన మెయిన్ రోడ్డు నుంచి స్కూల్ వైపు నుంచి పోయి పంచాయతీ రోడ్డు శాంక్షన్ చేశారు. దాన్ని శాంక్షన్ చేసి జనరల్గా దిగాల్సి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా దీన్ని నెల్లూరు నగరంలో కూడా దీనికి యాక్టివిటీస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకొని శాసనసభ్యులు ఏడు ఉండేటువంటి ప్రజల యొక్క సహకారంతో రోడ్డు వేయాలనేటువంటి మేము డిమాండ్ చేస్తాం. పంపించారు. పంచాయతీరాజ్ ఎస్టిమేషన్ వేసేదానికి కాలయాపన చేశారు. తర్వాత కొంతకాలానికి ఇది మాది కాదనేటువంటి చెప్పారు. R&B వాళ్ళదని చెప్పారు. R&B వాళ్ళు పంచాయతీరాజ్ అనే వాదన చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా అప్పుడు కలెక్టర్గా ఉండేటువంటి ఆనంద్ గారిని కలిశారు. అప్పుడు కలిసి 21/7/25 గ్రీవెన్స్లో ఇచ్చినప్పుడు పంచాయతీరాజ్కి పంపించారు. మీరు వెంటనే ఎస్టిమేషన్ వేసి ఆ రోడ్డు ప్రారంభించాలనేటువంటిది చెప్పడం జరిగింది. కానీ పంచాయతీరాజు సంబంధించినటువంటి ఎస్టిమేషన్ కూడా వేయలే. ఆయన సస్పెండ్ చేస్తానని కూడా కలెక్టర్ చెప్పాడు. అంతలే కలెక్టరు ట్రాన్స్ఫర్ అయ్యారు. అయినా ఈరోజు ఇక్కడ ఉండేటువంటి ఆ రోడ్డు వేసేదానికి అనేక మంది శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యులు ఇప్పుడు మండల పరిషత్తులో తీర్మానం చేసామని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2 ఎంపీటీసీలు ఉన్నాయి. ఎంపీటీసీలకి తెలియదు. ఈ గ్రామంలో ఎంపీటీసీలకి తెలియకుండా మండల పరిషత్తులో తీర్మానం చేసినట్టు ఈరోజు చెప్తున్నారు. రోడ్డు ప్రజల సహకారంతో ఈ గ్రామంలో అనేక రకాలుగా ప్రజలందరూ విరాళాలు వేసుకొని మేము రోడ్డు వేసుకుంటాం అనేటువంటి ముందుకు వచ్చారు. రాత్రి రోడ్డు వేసే క్రమంలో కొంతమంది వ్యతిరేకిస్తూ పోలీసును పంపించి ఓ పక్క R&B ఏఈ గారు వచ్చి దేశదానికి లేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఎస్టిమేషన్ ఎస్సీ గారు మన పంచాయతీరాజ్ నుంచి వచ్చి వేస్తున్నారు. అంటే ఆ రోజు చెప్తే వేయలేదు, ఈరోజు శాసనసభ్యులు చెప్తే వేస్తారు. మీరు ఈ రాష్ట్రంలో ఉండే పంచాయతీలను నిర్వీర్యం చేసేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. దాంట్లో భాగంగా ఈ శాసనసభ్యులు ఇలాంటి ఈ గ్రామంలో ఘర్షణలు పెట్టేదానికి ప్రయత్నం చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. శాసనసభ్యులుగా ఉండి అభివృద్ధికి మీరు సహకరించాలి. ఈ గ్రామం ఉండే
ప్రజలందరూ విరాళాలు వేసుకొని రోడ్డును ప్రారంభించేదానికి చేస్తే మీరు ఆపారు. ఇది మంచిది కాదు. ఇప్పటికైనా ఆలోచించి ఈ గ్రామ అభివృద్ధికి సహకారం అందించాలి, కానీ అడ్డుపడేదానికి, అభివృద్ధిని అడ్డుకునేదానికి ఎవరికి లేదు. ఇప్పుడైనా ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ ఏదైతే విరాళాలు వసూలు చేసి నిన్న 70,000 లాస్ అయింది ఆపినందు, ఇప్పటికైనా ఈ గ్రామ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో గ్రామంలో నుంచి విరాళాలన్నీ వసూలు చేసి ఆ రోడ్డు వేసేదానికి ఈ దామనోడుగు ప్రజానికానికి అవకాశం ఇవ్వాలనేటువంటిది. లేని పక్షంలో జిల్లాలో ఉండేటువంటి అనేక గ్రామాలు, పంచాయతీలు, కోవూరు నియోజకవర్గంలో దామనోడు గ్రామం కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం బలపడి పేద ప్రజల్ని ఐక్యం చేసి పేద ప్రజల హక్కుల కోసం పోరాడమే కాకుండా పేద మధ్యతరగతి రైతాంగం కావాల్సినటువంటి హక్కులను కూడా నిలబెట్టేదానికి ప్రతినిత్యం ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. దీనికి పునాది వేసినటువంటి వారు పెద్దలు జక్కా వెంకయ్య గారు. వారు 2 పర్యాయాలు అల్లూరు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఉండి కూడా ఈ ఊరు ఆయన జన్మించిన ఊరు కాబట్టి ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి వారు అనేక విధాలుగా ప్రభుత్వం వైపు నుండి అనేక మంది దాతల నుండి కూడా విరాళాలు సేకరించి ఈ గ్రామ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేశారు. ఈ గ్రామ ప్రజలు ఎన్నికల్లో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కమ్యూనిస్ట్ పార్టీ చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని బలపరుస్తూ వస్తున్నారు. ఒక మాట అనుకోవాల్సి వస్తే, ఏదైనా ఇది సహించలేనటువంటి కొంతమంది వ్యక్తులు సూర్యుడిని చూసి ఉమ్మి వేయాలనుకుంటే అది తిరిగి ముఖాన్ని పడుతుంది తప్ప సూర్యుడికి ఉమ్మి పోదు, చేరదు. ఈరోజు దామరమడుగులో ఉన్నటువంటి ప్రజాభిమానంతో కమ్యూనిస్ట్ పార్టీ నిలబడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. చాలా చిన్న విషయం, చాలా చిన్న సమస్య. అయితే ప్రజల్ని ఎక్కువగా బాధిస్తున్నటువంటిది ఈరోజు రోడ్డుకు సంబంధించి దాని ఎక్స్టెన్షన్. అంటే మామూలు R&B రోడ్ నుంచి హై స్కూలు ఆ ప్రహరీ గోడ వరకు కొద్ది దూరం పాటు ఒక 3-4 అడుగుల వెడల్పు, ఒక 20-30 లేదా 50 అడుగుల దూరం వేస్తే సరిపోయేదానికి, దానికి మండలం లేకపోతే ఎమ్మెల్యే గారి నిధిలో ఏదో ఇచ్చి దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటిది బానిచ్చి గ్రామంలో అనేక మంది విరాళాలు ఇచ్చి మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయండి అని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీని ప్రోత్సహించి చేస్తుంటే గౌరవలేనటువంటి వాళ్ళు కొంతమంది గ్రామంలో అధికారాన్ని ఉపయోగపెట్టుకొని ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి పూనుకొని నిన్నటి రోజున వాళ్ళు చేసినటువంటిది చాలా తప్పుడుతనం. అది ప్రజలందరూ కూడా వాళ్ళని చీకొడుతున్నారు. ప్రజల నుంచి వాళ్ళు వేరుపడిపోయేదానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఈ ఊర్లో అసలు ఎమ్మెల్యే గారిని కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను కూడా ఎమ్మెల్యే గారు ప్రోత్సహిస్తారా? ఇటువంటివి చేయొచ్చునా? అభివృద్ధి కార్యక్రమం చర్చలుగా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు దామనోడు గ్రామంలో చుట్టూ కూడా ఉంది. అందుకని ఏంటంటే ఇది ఇట్లాంటి అభివృద్ధి నిరోధకమైనటువంటి వాళ్ళతో ఆ విధంగా గ్రామాభివృద్ధిని అడ్డుకోవడం అనేటువంటిది అది చాలా ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య. ఇది ఇప్పటికైనా కూడా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు కానీ లేదా అధికారులు కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా. ప్రజల యొక్క మనోభావాలను బట్టి ఆ విధమైనటువంటి వాటికి పోకుండా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాల్ని చేయడానికి ప్రోత్సహించాలా, చేయించాలా. ఆ విధంగా ప్రజలకు మేలు చేసేటువంటి పద్ధతిలో వ్యవహరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా
అడ్డుకున్నటువంటి వాళ్ళకి ప్రజలే, ఈ గ్రామ ప్రజలే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్తారనేటువంటిది కూడా మాకు ఆ విశ్వాసం ఉంది. అందుకని ఇప్పటికైనా అటువంటి అభివృద్ధి నిరోధకులు ఖచ్చితంగా తెలుసుకొని ఆ విధంగా సహకరించాల్సింది భావించి ఈ విధమైనటువంటి చేయడం అనేటువంటి మంచిది కాదని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం.